సంబంధించి నరేష్ కుటుంబం దగ్గర వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నరేష్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? గోపి, కొద్దిసేపటి క్రితమే నరేష్ తల్లిదండ్రులు వెంకట నరసయ్య వాళ్ళ అమ్మ కూడా ఈ పల్లెల గ్రామానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా వారి బంధువులు వచ్చి ఇంటి వద్ద ఉద్రిక్తమైన వాతావరణం ఉంది, అందరూ ఏడుస్తున్నారు. ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పేసి ఆయన కేంద్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆ తర్వాత అందుకే డిలే అయింది. దాని కారణంగానే తన కొడుకు అలాగే తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి స్వాతి ఇద్దరు చనిపోవడానికి కూడా కారణమైందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ రెండు హత్యలకు సంబంధించినటువంటి ఈ స్వాతి ఆత్మహత్యకు అలాగే నరేష్ హత్యకు సంబంధించినటువంటి విషయాల్లో కఠినంగా శిక్షించాలని చెప్పేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా అయితే నరేష్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మొత్తంగా చూసినట్లయితే గత కొన్ని రోజులుగా మే 2 నుంచి కూడా ఈ తల్లిదండ్రుల పోరాటం దాదాపు పెద్ద ఎత్తున చేసినప్పటికీ ఈ రోజు తమ కొడుకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి వార్త విని వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉంది. మొత్తం కోర్టు చుట్టూ తిరిగినా, పోలీసుల చుట్టూ తిరిగినా కూడా గత 3 వారాలుగా కూడా ఎవరు ఏం కనిపెట్టలేకపోయారు. ఈ రోజు జరిగినటువంటి ఘటనతోటి పూర్తిగా నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర కనిపిస్తుంది. గోపి, అశోక్, నరేష్ అదృశ్యమయ్యి దాదాపు 27 రోజులు అవుతుంది. ఈ 27 రోజుల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ నరేష్ గురించి ఎక్కడెక్కడున్నాడని ఏమన్నా వాకప్ చేశారా? ఏమన్నా విషయాలు తెలిసాయా వాళ్ళకి అసలు? అవన్నీ కూడా మే 2నే ఈ మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చేటువంటి నిందితులు చెప్పే విషయం మీద ఆధారపడి ఉండొచ్చు. ఎందుకంటే మే 2నే ఏదైతే నరేష్ ను చంపినటువంటి కీలక ఆధారాలు మాత్రం పోలీసులు సేకరించగలిగారు. ఆ తర్వాతనే ఒకవేళ ఆ రోజు భువనగిరి నుంచి తీసుకొచ్చిన తర్వాతనే చంపేసినటువంటి ఘటనలోనే స్వాతి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో స్వాతి ఆత్మహత్యక లేకపోతే ఆమెను కూడా చంపాలన్నటువంటి కారణం కూడా ఈ నరేష్ కేంద్రంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిద్దరిని కూడా ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత వీరిద్దరికి అరేంజ్ మ్యారేజ్ చేస్తాం, బంధువుల మధ్యలో వివాహం జరిపించి మీ బాగు చూస్తామని చెప్పినటువంటి నమ్మకంతో వారిద్దరు వచ్చారు. ఈ నేపథ్యంలోనే మే 2నే ఈ నరేష్ హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఆయన నుంచి సమాచారం కానీ ఆయన ఫోన్ నుంచి ఇచ్చినటువంటి సమాచారం కానీ ఎక్కడ కూడా వెళ్ళలేదు, ఆయనకు రాలేదు. మొత్తంగా చూసినట్లయితే ఈ కేసు విషయంలో నరేష్ చనిపోయాడనేటువంటి వార్త తర్వాతనే స్వాతి ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఆమె ఆత్మహత్య కూడా తండ్రే కారణమా శ్రీనివాస్ రెడ్డి అనేది కూడా ఇంకా మరి కాస్త తెలిసింది. మొత్తంగా చూసినట్లయితే ఈ కేసు విషయంలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరూ విచారణ ఏదైతే దర్యాప్తు అంటే నరేష్ కోసం ఆచూకీ కోసం చూసినా కూడా ఎవరికి ఎటువంటి ప్రూఫ్ రాలేదు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తాజాగా నరేష్ హత్యకు సంబంధించిన వివరాలు రావడం అనేది కూడా మొత్తం వారి బంధువులు, స్నేహితులను కూడా శోక సముద్రంలోకి నెట్టింది. గోపి, థ్యాంక్ యూ అశోక్.